హలో ఫ్రెండ్స్, రాము లైఫ్ చేంజింగ్ నాలెడ్జ్ ఛానల్కి అయితే వెల్కమ్. సో టుడే టాపిక్ ఏంటంటే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లోని కానిస్టేబుల్ సంబంధించిన ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించిన ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా చేయాలి అండ్ ఫస్ట్ పార్ట్ 1 ఏంటంటే ఓటీఆర్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో తెలుగులో అయితే చెప్పడం అయితే జరిగింది. ఏ డౌట్లు ఉంటాయి ఏంటని మొత్తం 1 నుంచి 100% దాకా అయితే అన్నీ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా ఉంటే షేర్ చేయండి. మీరు స్వయంగా మీరే సొంతంగా అప్లికేషన్ చేసుకోవడం రావడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఫస్ట్ మనం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఒక వెబ్సైట్ ఉంటుంది. అందులో వెళ్ళిన తర్వాత అది లింక్ మీకు డిస్క్రిప్షన్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. డైరెక్ట్ ఆ లింక్ ద్వారా మీరు అయితే లాగిన్ అవ్వచ్చు. సో ఫస్ట్గా న్యూ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ 1 టైం రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఒక్కసారి చేసుకుంటే సరిపోతుంది. అది లైఫ్ లాంగ్ కూడా, అంటే లాస్ట్ టైం 2015 కాడ నుంచి 20 దాకా ఒకటి ఉండేది. 20 నుంచి ఇప్పుడు దాకా అయితే ఒకటే ఉంది. కొంతమందికి ఓల్డ్ రిజిస్ట్రేషన్ ఫాలో అప్ అవుతుంది. కొంతమందికి ఏంటంటే మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు ఓకే కంటిన్యూ చేయండి. లేదనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కొత్తగా అయితే ఓటీఆర్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. ఓటీఆర్లో ఫస్ట్ ఏంటంటే పర్సనల్ డీటెయిల్స్, డూ యూ హ్యావ్ ఏ ఆధార్ కార్డ్, అంటే నీకు ఆధార్ కార్డు ఉందా లేదని అడుగుతుంది. ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి. లేదంటే నో అని పెడితే మనకి ఏ ఆప్షన్స్ అవుతుందని కూడా చూపించడం అయితే జరుగుతుంది. చూడండి మీరు. ఫస్ట్ నో అంటే డాక్యుమెంట్స్. దాంట్లో ఏంటంటే ఫస్ట్ అప్డేట్ నేమ్ ప్రూఫ్ గురించి ఓటర్ ఐడి కార్డు కానీ పాన్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా కావాలి. అండ్ అప్డేటెడ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ గురించి కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ అయితే కావాలి. అండ్ మూడోది వచ్చేసి అడ్రస్ ప్రూఫ్కి ఓటర్ ఐడి కార్డు కానీ బ్యాంక్ బుక్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ సరిపోతుంది. అండ్ ప్లీజ్ పాస్పోర్ట్ ఫోటో అయితే పాస్పోర్ట్ ఫోటో కావాలి. అండ్ లాస్ట్ వచ్చేసి జనరల్ ప్రూఫ్కి ఓటర్ ఐడి కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ స్కూల్ సర్టిఫికేట్ అయితే సరిపోతుంది. నో అసలు ఆధార్ కార్డు లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఆప్షన్ అయితే నో అని పెట్టండి. లేకపోతే ఆధార్ కార్డు ఉంటే మాత్రం ఎస్ అని పెట్టి తర్వాత మనం 12 నెంబర్లైన ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత 2 టైమ్స్ ఎంటర్ ద యువర్ ఆధార్ కార్డ్ నెంబర్ అని చెప్పేసి అడుగుతుంది. ఎంటర్ చేయండి 2 టైమ్స్ ఎంటర్ చేసిన తర్వాత టిక్ మార్క్ పెట్టి సెండ్ ఓటీపీ అని క్లిక్ చేస్తే మనకైతే ఆధార్ కార్డ్కి ఏ నెంబర్ రిజిస్టర్ అయిందో ఆ నెంబర్కి మాత్రమే ఓటీపీ వస్తుంది. లేదు రావట్లేదు సార్ అనుకుంటే మీరైతే ఆధార్ సెంటర్కి వెళ్ళి మీరు మొబైల్ నెంబర్ అయితే చేంజ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ద పాయింట్. అండ్ వచ్చేసి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లైవ్ చెప్తున్నాను నేను అంతా కూడా. అండ్ క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్, మల్టిలేషన్ అంటే ఎస్ఎస్సి అంటారు. అంటే 10th క్లాస్ ప్రకారంగా ఏం పేరు ఉందో సేమ్ యాజ్ టు 10th క్లాస్ మార్క్ లిస్ట్లో సర్నేమ్ కొంతమంది వెనక్కి వస్తుంది, కొంతమంది ఆధార్కి వస్తుంది. అది కూడా చూసుకోండి. మీ 10th క్లాస్లో ఎలా ఉందో అదే క్లిక్ చేయండి. ఈ పర్సన్ అయితే మధ్య రాముడు. ఫస్ట్ MAJJI RAM UDU వచ్చిందిగా, సేమ్ అలాగే ఎస్ఎస్సిలో కూడా ఉంది కాబట్టి సేమ్ అదే ఎంటర్ చేయండి. నేమ్ 2 టైమ్స్ అయితే నేమ్ అయితే ఎంటర్ చేయాలి. అండ్ యూ హ్యావ్ థర్డ్ పాయింట్ చూడండి, యూ హ్యావ్ ఏ చేంజ్ ఇన్ నేమ్, అంటే నువ్వు ఎప్పుడైనా నేమ్ చేంజ్ చేయడానికి అవకాశం ఉందా అని అడుగుతున్నారు. ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. 99% నో అని పెడతారు. ఎస్ అంటే ఏం మార్చాలనుకుంటున్నావు అని కూడా అక్కడ 40 ABC అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. 2 ఆప్షన్స్లో అయితే మీరు సర్ నేమ్ అంటే నేమ్ కూడా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ 4th ఆప్షన్ వచ్చేసి జెండర్లో మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్లో ఏదైతే అది పెట్టండి. ఈ పర్సన్ అయితే మేల్ కాబట్టి మేల్ అని పెట్టాను. చూడండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ మీరు ఏంటంటే ఎంటర్ చేస్తే అవుతూ పక్కన క్యాలెండర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి అక్కడ 2016 to 2019 ఉంది కదా, అక్కడ యారో మార్క్ ఉంది. యారో మీద క్లిక్ చేసిన తర్వాత ఇయర్స్ ఉంటుంది. ఏ ఇయర్లో అయితే ఆ ఇయర్ పాస్ అవుట్ అయింది. ఏ ఇయర్ అయితే ఆ ఇయర్ మన డేట్ ఆఫ్ బర్త్ 1999 జనవరి 21, 1999 తర్వాత మంత్ తర్వాత డేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇదైతే కరెక్ట్ పద్ధతి. అంటే సెకండ్ టైం కూడా అదే చేయాలి. అంటే ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. సెకండ్ టైం కూడా ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. అండ్ థర్డ్ టైం వచ్చేసి మదర్ నేమ్. ఏంటి ఎస్ఎస్సి ప్రకారంగా ఏది ఉంది, మధ్య అప్పలనాయుడు లేకపోతే మధ్య లక్ష్మణ్. సో అదే ప్రకారంగా ఒకవేళ అప్పలనాయుడు మధ్యన ఉందనుకో ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ ప్రకారం అలాగే ఎంటర్ చేయండి. అప్పలనాయుడు మధ్య అని చెప్పేసి ఎంటర్ చేయండి. ఓకేనా? తర్వాత వచ్చేసి వెరిఫికేషన్ 2 టైమ్స్ అయితే ఎంటర్ చేయాలి. అండ్ మెట్రిషన్ అంటే నువ్వు ఎంతవరకు చదువుకున్నావు. అండ్ పార్ట్ బి మెట్రిషన్ 10th క్లాస్ ఎడ్యుకేషన్ ఎక్కడ చదువు, బోర్డ్ ఆఫ్ తెలంగాణ లేకపోతే బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లేకపోతే బోర్డ్ ఆఫ్ సొసైటీ స్కూలా, అంటే CBSA
అలాగే మనకు బోర్డులు ఉంటాయి కదా, హర్యానా అయితే హర్యానా బోర్డు, లేకపోతే ఏపీ అయితే ఏపీ బోర్డు, తెలంగాణ అయితే తెలంగాణ బోర్డు. వేరే వేరే స్టేట్లు వేరు వేరుగా ఉంటాయి కదా, ఆ స్టేట్లో ఏ స్టేట్లో చదివారో ఆ స్టేట్కి అయితే ఎంటర్ చేయండి. సో మందైతే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి 2 టైమ్స్ అయితే ఎంటర్ చేయాలి. సెలెక్ట్ చేసుకోవాలి, ఎంటర్ కాదు, సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన 10th క్లాస్ మార్క్ లిస్ట్లో రోల్ నెంబర్ అని ఉంటుంది, లేదంటే ఆల్ టికెట్ నెంబర్ అని ఉంటుంది. 10 నెంబర్స్ డిజిట్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి హైయర్ లెవెల్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అంటే మీరు ఎక్కువ ఎంతవరకు చదువుకున్నారు అంటే 10th అయితే 10th, ఇది క్వాలిఫికేషన్ ఇంటర్ కదా ఎగ్జామ్. సో మీరు ఇంటర్మీడియట్ అయితే కంపల్సరీ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ఎయిట్ అని పెట్టండి. లేదు ఇంకా అదర్ అంటే డిగ్రీ చదువుకున్న వాళ్ళు, లేకపోతే బీటెక్ చదువుకున్న వాళ్ళు, లేకపోతే పిహెచ్డి ఎంబీఏ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి తగ్గ మీరు హైయర్ క్వాలిఫికేషన్ ఏది ఉంటే అది పెట్టుకోండి. అండ్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి, వర్కింగ్ ఉన్నదే నెంబర్. అండ్ జీమెయిల్ ఐడి రెండిట్లకి కూడా మనకైతే ఒక ఓటీపీస్ అయితే ఎంటర్ అవ్వడం అవుతుంది. ఆ ఓటీపీస్ ఎంటర్ చేసిన తర్వాత మనం డిక్లరేషన్ ఒక ఆప్షన్ వస్తుంది. డిక్లరేషన్ క్లిక్ చేసిన తర్వాత మనకైతే ప్రింట్అవుట్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీకు ఓకేనా? ఇంకేమైనా డౌట్లు ఉంటే ఓటీఆర్ మీద నాకు కామెంట్స్ రూపంలో మీరు అడగండి, నేనైతే ఆన్సర్ చేయడం అయితే జరుగుతుంది. లేదంటే నెక్స్ట్ వీడియో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. తప్పనిసరిగా ఇది ఇంటర్మీడియట్ ఎవరు పాస్ అయ్యి ఉండి కానిస్టేబుల్ జాబ్ సాధించాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో అయితే తప్పనిసరిగా వాళ్ళకి పంపించండి, చాలా ఈజీగా అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.